హాయ్ అండి, వెల్కమ్ టు షిరిన్ జ్యూట్ వరల్డ్. నేను మీ దుర్గానండి. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే ఇదేంటి పచ్చి మామిడికాయలు అయితే తీసుకొచ్చానండి నేను. ఈ పచ్చి మామిడికాయలని మనము ఎలా స్టోర్ చేసుకోవాలి, చెక్కు తీసి మనం పప్పులో కానీ ఇంకేదన్నా మటన్లో కానీ వేసుకోవాలి అంటే ఈ మామిడికాయలని ఎలా స్టోర్ చేసి పెట్టుకుంటే 6 మంత్స్ వరకు కూడా మనకి 6 మంత్స్ ఏంటి, ఒక్కొక్కరు ఫ్రీజర్ ఉంటే 1 ఇయర్ కూడా పెడుతున్నారండి. అలాగే ఇప్పుడు ఎలా కట్ చేసి పెట్టుకున్నామో ఫ్రీజర్లో మనం ఎప్పుడు తీసి పెట్టుకున్నా కూడా అలాగే ఫ్రెష్గా అనేది ఉంటున్నాయండి. మామిడికాయలు ఏ రోజుల్లో దొరకలేని రోజుల్లో ఏదైనా ఉంటే కనుక మనం తీసి దీన్ని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని తయారు చేసే విధానం మీకు చూపిస్తాను. ఇప్పుడు మామిడికాయలని ఇలా ఈ చాకుతో పీలర్తో అయితే చెక్కు తీసేసేసానండి. తర్వాత ఈ చాకుతో ఇలా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. మొత్తము కట్ చేసుకున్న దానికి ఇప్పుడు నేనైతే పసుపు ఉప్పు పట్టించానండి. పసుపు ఉప్పు పట్టించిన ముక్కలకి ఇలా మనం కలుపుకొని ఈ టప్పర్వేర్ డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఈ మినిమం 6 మంత్స్ ఆరు 1 ఇయర్ వరకు కూడా ఈ మ్యాంగోస్ పచ్చి మామిడికాయ ముక్కలు అనేది నిల్వ ఉంటాయండి. దీన్ని మనం ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు పప్పులో కానీ ఏదైనా మటన్లో కానీ ఇంకేదన్నా మిక్స్డ్ వెజిటేబుల్స్లో కొంచెం పులుపుగా కావాలి అంటే కూడా ఈ పీసెస్ అనేది వేసుకోవచ్చు. మామిడికాయలు ఈరోజు రేపు అన్ని రోజులు దొరుకుతున్నాయి అనుకోండి, కానీ మనకి దొరకని రోజుల్లో ఎక్కడికైనా బయటికి వెళ్ళటానికి వీలు లేనప్పుడు కనుక ఇలా మనము ఫ్రీజర్ చేసి పెట్టుకుంటే కనుక మనకి 6 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఇలా చేసి పెట్టుకోండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.